మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ తెచ్చినటువంటి జియో సిబిఐ ఈ రాష్ట్రంలో రాకూడదు అనే జియో ఏదైతే తీసుకొచ్చారో ఆ జియోని మీరు ఎత్తేయండి. మీరు ఒక్కసారి ఎత్తేస్తే సిబిఐ తెలంగాణలో వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసిన వాళ్ళ చెవుడు బట్టి పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మళ్ళీ వాపస్ మన ఖజానాలో పెడుతుంది. మీరు నిజంగా ఒక జియో తీసుకొస్తే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఒక మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా జైల్లో పెడుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఆ భయంతోనే బీఆర్ఎస్ నాయకులకు రక్షణ కలిగియాలనే ఈరోజు మీరు సిబిఐకు ఈ 2 కేసులు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈరోజు అధికారంలో ఎక్కువ రోజు చలాయించాలని అనుకుంటున్నారు. కానీ రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకు తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆదరణ చూపెడతారు. దాదాపు అన్ని సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, గెలుస్తాం కూడా. ఇది భారతీయ జనతా పార్టీ రాబోయేది భారతీయ జనతా పార్టీ రోజులు. 2028లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అని పూర్తిగా నాకు నమ్మకం ఉంది. ప్రజల ఆకాంక్ష చూస్తే టీఆర్ఎస్ ఒక అవకాశం ఇచ్చాం, అది బీఆర్ఎస్గా మారింది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాము. 19 నెలల్లోనే ప్రజలు పోయి ఇన్ని మోసాలు చేశారు. కాబట్టి మిగిలింది కేవలం భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వాళ్ళ దగ్గరికి పోవాలి, ప్రతి ఒక్కరి ఇంటింటికి పోవాలి, ప్రజల్ని కలవాలి. మోదీ గారి పథకాలు నేషనల్ హైవేలు అయితే ఏంది, గ్రామీణ సడక యోజన అయితే ఏంది, మనకి ఇచ్చేటటువంటి ఒక ఎల్ఈడి బల్బులు అయితే ఏంది, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేటటువంటి ఒక స్కీమ్లు అయితే ఏంది, గ్రామాలలో శ్మశాన వాటిక అయితే ఏంది, హరితహారం ఏంది, ఏది చూసినా నరేంద్ర మోదీ గారు లేని అభివృద్ధి లేనే లేదు. తెలంగాణ ఈ రోజు ఇంతవరకు అభివృద్ధి చేసిందంటే దాంట్లో నరేంద్ర మోదీ గారి సహకారము యోగదానం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రేపు ఇంకా తెలంగాణ ముందుకు పోవాలంటే ఇప్పటికీ 2 కలిసి దివాలా తీశారు. తెలంగాణ ముందుకు పోవాలి, ఒక వికసిత తెలంగాణ మారాలి అంటే ఈ తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. రేపు జరగబోయేటటువంటి యొక్క లోకల్ బాడీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ 2028లో జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కానీ మనం ముందుకు పోదాం. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కార్, ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మీకు ఏదైనా అయితే మీ వెనక నేనున్నాను, మన నాయకులు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు.